హాయ్ అండి, వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. నేను మీ శ్రావణి. మనం ఇప్పుడు దొండకాయ పచ్చడి చేసుకుందామండి. చాలా రుచిగా ఉంటుంది. అన్నంలోకి కానీ, చపాతీకి కానీ, పరోటాకి కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. దోశ, ఇడ్లీ కూడా చాలా బాగుంటుందండి. పండిపోయిన దొండకాయలతో చట్నీ చేద్దాము. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా హీట్ ఎక్కాక కొంచెం మెంతులు వేసుకొని బాగా కొంచెం రెడ్ అయ్యేదాకా ఉంచుకోవాలి. తర్వాత ఆవాలు వేసుకొని చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలి. దాని తర్వాత కొంచెం చిటపటలాడేటప్పుడు ధనియాలు వేసుకోవాలి. ధనియాలు కూడా కొంచెం వేడెక్కాలి, కలర్ మారేంత వరకు ఉంచుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర వేసుకొని కొంచెం సేపు ఆగి ఒక రెడ్డిష్ కలర్ రాగానే తీసేయాలండి. అవి తీసేసి దాంట్లోనే అదే ఆయిల్లో మిగులుతుంది కదా, దాంట్లోనే పచ్చిమిర్చి వేసుకొని బాగా గోలించుకోవాలి. తర్వాత దాంట్లోనే కొంచెం కరివేపాకు 2 వేసుకొని బాగా రెడ్ కొంచెం కలర్ మారేంత వరకు, కొంచెం పసుపు కూడా వేసి కలర్ మారేంత వరకు ఉంచుకొని అవి పచ్చిమిర్చి కూడా మనం అలా కలర్ మారాలి. కలర్ మారేంత వరకు రెడ్ కలర్ వచ్చేంత వరకు ఉంచి తీసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని దాంట్లోనే మనం వేడెక్కాక పండిపోయిన దొండకాయలు వేసుకొని బాగా గోలించుకోవాలి. చాలా కొంచెం చింతపండు, నిమ్మకాయ సైజ్ అంత చింతపండు వేసుకొని బాగా గోలించుకోవాలండి. లేదంటే కసకస అని కరకరలాడుతుంటుంది. దాంట్లో కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతుంది అనమాట. అలా మెత్తగా అయిపోతాయి చూడండి. అలా అయిపోయిన తర్వాత స్టవ్ కట్టేసి దాన్ని మిక్సీ పట్టేసుకోవాలి. మనం మిక్సీ పట్టేటప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా చేయాలండి. ఒకటేసారి హై ఫ్లేమ్లో పెట్టి పట్టేయద్దు. చిన్న చిన్నగా 1, 2 పెట్టి బరకగా పట్టుకుంటే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. ఎంతో రుచికరంగా ఉంటుంది అనమాట. ఇప్పుడు పోపు పెట్టాలి. పోపుకి కడాయి పెట్టుకొని ఒక 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడెక్కాక కొంచెం జీలకర్ర తర్వాత కొంచెం ఆవాలు చిటపటలాడేంత వరకు ఉంచుకోవాలండి. అలా అయితే బాగా టేస్ట్ ఉంటుంది. కొంచెం రెడ్ కలర్ వస్తే తర్వాత ఎండుమిర్చి వేసి వేగాక కొంచెం రెడ్ కలర్ వచ్చాక కరివేపాకు వేసి బాగా కరకరలాడేంత వరకు వేయించుకోవాలండి. తింటుంటే బాగుంటుంటుంది. మిర్చి కానీ కరివేపాకు కానీ చాలా టేస్ట్ ఉంటుంది అనమాట. తర్వాత కొంచెం ఇంగువ వేసుకుంటే ఇంకా ఫైనల్ టచ్ సూపర్గా ఉంటుంది. చట్నీ మాత్రం చూడండి, మీరు ట్రై చేసి చెప్పండి. నాకు చాలా అంటే చాలా బాగుంటుంది చట్నీ. మీరు అన్నంలోకి కానీ చపాతీకి కానీ దేంట్లో తిన్నా అది అద్భుతమే. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.